హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ అలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే లెఫ్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో మెటీరియల్ లింక్స్ అన్ని అయితే నేను ప్రాజెక్ట్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే ఒకసారి చెక్ చేయండి. సెకండ్ ప్రాజెక్ట్ను కూడా డౌన్లోడ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ అయితే ఆరెంజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి ఎదిరి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి నేను సెకండ్ ప్రాజెక్ట్లో ఇచ్చిన ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను ఒక పిఎన్జీ యాడ్ చేశాను కదా, అలా యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. సో సెకండ్ ప్రాజెక్ట్స్లో అయితే పిఎన్జీస్ ఇచ్చాను కదా, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన పిఎన్జీని అయితే యాడ్ చేసుకొని ఇక్కడ పిక్ వన్ పే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ మెంబర్ ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేయాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని కిందకైతే స్క్రోల్ డౌన్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి సో వీడియో నచ్చినట్టుగా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ పిక్ 2 కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఫ్రంట్కి అయితే వచ్చేసి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని ప్లస్ లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసి మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫ్రేమ్కి అయితే ఇమేజ్ అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకొని సో ఇప్పుడైతే సెకండ్ ఇమేజ్ కాబట్టి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ అండ్ రైట్లోకి వెళ్ళి ఇక్కడైతే సాచురేషన్ వైబ్రేషన్ పై అయితే ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సాచురేషన్ అయితే మైనస్ అయితే చేసుకొని ఇప్పుడైతే ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్న 6 లేయర్స్కి అయితే ఇమేజెస్ని అయితే ఇంతే అయితే యాడ్ చేసుకుని ఒకదానికి ఏమో కలర్ని అయితే యాడ్ చేసి ఒకదానికైతే కలర్ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా నేను ఎలా యాడ్ చేశాను. సో ప్లస్ మీద అయితే ట్యాప్ చేసి ఆబ్జెక్ట్ యూస్ ఎలిమెంట్స్ పై అయితే ట్యాప్ చేయండి. నీళ్ళపై అయితే ట్యాప్ చేసి లేయర్ అయితే యాడ్ అయింది కదా, అది వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకొని కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో ఇప్పుడైతే బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడైతే పిక్ 1 కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి పైన ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ నిల్ 1 పై అయితే ట్యాప్ చేయండి. సో సెకండ్ లేయర్ కూడా సేమ్ అలానే యాడ్ చేసి పైన ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి నిల్ 1 పై అయితే ట్యాప్ చేయండి. సో అలాగే థర్డ్ లేయర్ కూడా రిపీట్ చేసుకుంటూ ఉండండి. 6 లేయర్స్కి ఇలానే నిల్ 1 పై అయితే ట్యాప్ అయితే చేయండి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. 6 లేయర్ పై అయితే కూడా ట్యాప్ చేసి నిల్ 1ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడైతే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే నిల్ 1 అని కనిపిస్తుంది కదా లేయర్, దానిపై అయితే ట్యాప్ చేసి మూమెంట్ ట్రాన్స్ఫర్ పై అయితే క్లిక్ చేసేయండి. ఫస్ట్ అయితే స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి లైట్గా ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి. స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే లైట్గా జూమ్ అయితే అవుతుంది. ఇమేజెస్ని అయితే జూమ్ చేసుకొని స్టార్టింగ్ ఇమేజ్ దగ్గరికి అయితే స్క్రోల్ అయితే చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే స్టార్టింగ్ ఇమేజ్ దగ్గర అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాక ఇక్కడైతే బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు అయితే కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్నాక ఇప్పుడైతే ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర అయితే లెఫ్ట్కి అయితే స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేస్తే లైట్గా ఇలా స్క్రోల్ చేస్తే ఇమేజెస్ కూడా స్క్రోల్ అవుతాయి. సో చూసారు కదా, అలా స్క్రోల్ చేస్తే అయితే ఇలా ఇమేజెస్ అయితే మూవ్ అవుతాయి. చూసారు కదా. సో ఇక్కడ టెస్ట్ లైర్స్ కనిపిస్తుంది కదా, ఆ టెస్ట్ లైర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి మీ నేమ్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో పిఎన్జీని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడైతే క్రోమ్ కీ పై అయితే ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే కలర్ని అయితే వైట్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ లేని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్లవర్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేమ్ కనిపిస్తుంది కదా, నేమ్ టెస్ట్ లేయర్స్ దగ్గర అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో స్కేల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి ఫ్లవర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడైతే టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, నేమ్ టెస్ట్ లేయర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఫ్లవర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని
అక్కడైతే ప్లేస్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో ఫ్రంట్కి వచ్చి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఈ వీడియో అయితే ప్రాజెక్ట్లో ఇచ్చా అది డౌన్లోడ్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమ్ కీ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి ఇక్కడైతే గ్రీన్ కలర్ ఉంది కదా, అక్కడ బ్లాక్ కలర్ని అయితే యాడ్ అయితే చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. కలర్ అండ్ లైట్లోకి అయితే వెళ్ళి సాచురేషన్ వైబ్రేషన్ అనే ఎఫెక్ట్ని అయితే యాడ్ అయితే చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినాక సాచురేషన్ అయితే ఒక 34 అయితే ప్లేస్ చేసుకొని గామా అయితే ఒక ఒక 85 అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి బ్రెడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి గౌషియా బ్రెడ్ ఎఫెక్ట్ పై అయితే క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే ఒక 85 అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసి వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. పైన కనిపిస్తున్న ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.